భద్ర గారు సరోజ గారు నర్సీపట్నం నుంచి వచ్చారమ్మా. భర్త వయసు 33, భార్య వయసు 32 సంవత్సరాలు. ముఖ్యంగా మీ వీడియో తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది కణాలు లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు, మనకి అవకాశం లేదు అనుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు, కణాలను బతికించుకుని అనే మందులతో తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మనం చెప్పడానికి మీకు చేసుకున్నాము. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చమ్మా, వీర్య కణాలు ఎంత లేకపోయినా కూడా మనం మందులు వాడుకుని మెల్లగా తెచ్చుకోవచ్చా? అది ఎక్కడికి వచ్చిందో తెలిసింది సార్, నిజంగా చెప్తున్నాను సార్. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది సార్. 3 years లోని నాకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల సెకండ్ మంత్ నుంచే స్టార్ట్ చేశాను సార్ మెడిసిన్ వాడడం. 2 times వచ్చినా అది బేబీ గ్రోత్ లేకపోవడం, హార్ట్ బీట్ రాకపోవడం 2 సార్లు పోతుంది. అవును అవును, దాని గురించి కూడా మన దగ్గర వచ్చింది వెంటనే కానీ నిలబడలేదు అనుకుని మళ్ళీ మనం ఏం చేసామంటే వీటికి క్రిములకు సంబంధించింది కాకుండా ఇమ్యూనిటీకి సంబంధించింది కూడా టెస్టులు చేసాం. క్రిములకు సంబంధించింది చేయడం వల్ల ఏమో కణాలు ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ ఇమ్యూనిటీ సమస్యలు ఉండడం వల్ల గర్భసంచి దాన్ని నిలబెట్టుకోలేకపోతుందని గుర్తించి ఈసారి అది కూడా కవర్ చేసాం. అది కూడా కవర్ చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ రప్పించాం. బయట అసలు ఒకసారి రావడానికే తిప్పలు పడిపోతున్నారు, రాదని వస్తున్నారు బయట. 2 times కూడా పోయినప్పుడు నేను వైజాగ్లో మళ్ళీ స్టార్ట్ చేశాను సార్. 8 months వాడాను సార్. ఒక్కసారి కూడా నాకు రాలేదు సార్. చాలా అమౌంట్, ఒక 3 lakhs వరకు ఖర్చు పెట్టాను సార్ మొత్తం కూడా. కానీ నేను చాలా అంటే నాకు అసలు ఎగ్ పెరగకపోవడం ఇవన్నీ, వాళ్ళు ఇంజెక్షన్స్ అయితే నాకు మంత్కి ఒక 15-18 దాకా ఇచ్చేసేవాళ్ళు సార్. అలా 8 months వరకు కూడా నేను చాలా సఫర్ అయ్యాను సార్. అంటే నాకు బాడీలో ఇంకా చాలా చేంజెస్ వస్తాయి సార్. అంటే బరువు అయిపోవడం, ఇంకా బరువు పెరిగిపోవడం, మళ్ళీ అది బరువు పెరిగావు అందుకే పోయిందనో, బరువు పెరిగావు అందుకే రావట్లేదనో చెప్తారు మళ్ళీ అవి సార్. ఇంకా నాకు ఇవి ఫ్యాటీ లివర్ వచ్చింది సార్. చాలా సఫర్ అయ్యాను సార్ మొత్తం కూడా. 8 months కూడా ఇంకా అవి స్టాప్ చేసింది సార్. అలా చూసానో నాకు తెలియదు కానీ యూట్యూబ్ లో వీడియో చూసాను సార్. ఇది మొత్తం మీ వీడియోస్ అన్ని కూడా నేను చూసాను సార్ మొత్తం కూడా. అవి నాకైతే సింక్ అయ్యేటట్లా ఉన్నాయి సార్ మొత్తం కూడా. దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయగలిగాను సార్ మొత్తం. అంటే మొత్తానికి అర్థమైంది కదమ్మా, అటు కణాలను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎక్సైల్ ఏమన్నారు ఎక్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కేవలం మందులతో. నీకు లాప్రోస్కోపీ చేయించుకున్నావు, ఐయువైల్ చేయించుకున్నావు 2024 అక్కడే బయట, అయినా కూడా మీకు రాలేదు. కానీ ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, అది కూడా మందులతో. సో కణాలు 0 ఉన్నా హీరోగా మారచ్చు, అండాలు 0 ఉన్నా అండాలని పెంచుకుని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చు అని ఇద్దరు ప్రూవ్ చేశారు ఒకే రకమైన మందులతో. క్రిములకి అలాగే ఇమ్యూనిటీకి సంబంధించిన ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్, డిస్ట్రక్షన్ డిఫెక్ట్, అలాగే హార్మోన్కి సంబంధించి ప్రొడక్షన్ డిఫెక్ట్, 3 రకాల డిఫెక్ట్స్ని మనం సరిచేసాం కేవలం మందులతో. ఒక సిస్టమేటిక్గా బయట అది 3 లక్షలు ఖర్చు పెట్టినా, రోజు ఇంజక్షన్లు చేసినా, రోజు స్కానింగ్లు చేసినా నువ్వు 3 లక్షలు అయిపోయినాయి తప్ప ఆపరేషన్లకి ఇంజక్షన్లకి రోజు పొడిచారు తప్ప ఏమీ ఉపయోగం లేదు. నేను ఏమీ చేయలేదు, ఒక టీకా ఇచ్చా అంతే, అలాగే మందులు ఇచ్చా అంతే, భార్యాభర్తలు వాడుకోమని వచ్చింది కదమ్మా. కాబట్టి భగవంతుడు ఒక యూట్యూబ్లో వీడియో ద్వారా చూపించి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ఇలా ప్రెగ్నెన్సీ ఇప్పించాడు. మరి నమ్మశక్యం కాని ప్రెగ్నెన్సీ ఇదిగొప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు. అలాగే బీటా హెచ్సిజీ కూడా 5 దాటితే చాలన్నాము, 4780 వచ్చింది, 4780 వచ్చింది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా చక్కగా చూడండి గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. 5 weeks 3 days అని ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. మళ్ళీ 5 నెలలు నిలబడిన తర్వాత చక్కగా నిలబెట్టడానికి మనం మందులు ఇద్దాం. ఎందుకు రమ్మన్నానంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిములు మళ్ళీ బిడ్డని డామేజ్ చేస్తాయి. 5వ నెల వరకే అబార్షన్లు అవ్వకుండా, అవకరాలు అవ్వకుండా మన మందులు వాడాలి. ఈ క్రిముల పద్మవ్యూహం గురించి బయట తెలీదు, ఇమ్యూనిటీకి సంబంధించిన టెస్టుల గురించి బయట చేయరు, మందులు ఇవ్వరు, అవి మనం ఇస్తాము. అందుకే 0 ఉన్నా హీరో అవ్వచ్చు, అండాలు లేని వాళ్ళు కూడా అండాలు తెచ్చుకోవచ్చు, ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ఇంత పొందిన తర్వాత మళ్ళీ సందులో డాక్టర్ గొంతులో డాక్టర్ని వెళ్ళారనుకోండి, వాళ్ళకి తెలియక మందులు ఇవ్వకపోతే వచ్చిన బిడ్డ వచ్చినట్టే పోతున్నాయి, 80% పోతాయి ఫస్ట్ 3 monthsలోనే. 4th 5th monthలో అవకరాలు వస్తున్నాయి. అందుకే ఖచ్చితంగా మనం వాడమన్నాం. కాకపోతే మీరు రాకపోయినా పర్లేదు, హస్బెండ్ వస్తే చాలు. భార్యకి స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అక్కడ చేయించుకుని భర్త రమ్మన్నాను. సరే కంగారులో ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చారు, ఫోన్లే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పినా చేయించుకోవచ్చు. అవునమ్మా, అందుకే ఆ ఇంజక్షన్లు అవన్నీ మీరు డైరెక్ట్గా వచ్చారు కాబట్టి చక్కగా చేయించేసి పంపిస్తాను. మిగతా వాళ్ళంటే రాని వాళ్ళకి మేము టెస్టులు అన్నీ అక్కడ చేయించుకోమంటాం. మీరు వచ్చారు కాబట్టి నేనే చేయించేసి అవన్నీ మందులు ఇచ్చి పంపిస్తా. ఇవాళ ఇంజక్షన్లు ఒకటి నెలవారీ ఒక ఇంజక్షన్ ఉంటుందమ్మా, కొన్ని వారానికి 2 చొప్పున ఇంజక్షన్లు ఉంటాయి, అవి మీరు చేసుకోవాలి. ఇవాళ సోమవారం కాబట్టి
ఒకటి చేయించుకుంటే మళ్ళీ గురువారం నాడు ఒకటి చేయించుకోవాలి. అలాగే కొన్ని బిళ్ళలు ఉదయం రాత్రి ఉంటాయి, అవి వేసుకోవాలి. కొన్ని బిళ్ళలు కేవలం రాత్రి ఉంటాయి, కొన్ని బిళ్ళలు కేవలం ఉదయం ఉంటాయి. వాంతులు ఏమైనా వస్తున్నాయమ్మా? వస్తున్నాయి సార్. వేవుళ్ళు నైట్ టైం అది కొంచెం ఫీవర్గా ఉండడం, తల ఎక్కువ తిరుగుతుంది, తలనొప్పి ఎక్కువ ఉంటుంది సార్. అట్లా నీకు నొప్పిగా కానీ జ్వరంగా కానీ ఏమన్నా అనిపిస్తే జ్వరం సాధ్యమైనంత వరకు ఈ బిళ్ళలు పారాసెటమాల్ బిళ్ళలు ఉంటాయమ్మా, అవి తిన్నాకే వేసుకోవడమే ఎప్పుడైతే అప్పుడు. నొప్పి జ్వరం ఉంటే, అంటే జ్వరంలాగా అనిపిస్తుంది అంటే ఒళ్ళు వెచ్చగా ఉంటుంది, నిజంగా జ్వరం అయి ఉంటుంది అది. అలాగే మోషన్ ఫ్రీగా అవడానికి యూరిన్ సమస్యలు, మోషన్ సమస్యలు రాకోకుండా కూడా కొన్ని బిళ్ళలు పెడతాం. యూరిన్ ఇన్ఫెక్షన్ తెలియదు సార్, కొంచెం నాకు ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడం, దొరదమంట అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సార్. వాటికి కూడా బిళ్ళలు పెడతామమ్మా. ఈ అంగంలో పెట్టుకునే బిళ్ళలు రోజు ఒకటి పెట్టుకోండి 3 రోజులు. దాంతోపాటు కొంచెం క్లీనింగ్ కూడా ఒకటి ఇస్తాను, అది కూడా వాడండి. చెప్తారు మీకు ఇవన్నీ. నేను ఇంజక్షన్లు ఒక్కొక్క డోసు చేయించుకుని వెళ్ళిపోండి వాళ్ళు. మంత్లీ ఇంజక్షన్ ఒకటి చేయించుకోండి, ఇలాగే వీక్లీ 2 ఇంజక్షన్లో ఒకటి చేయించేసుకుంటే మళ్ళీ గురువారం నాడు వస్తాయి. మళ్ళీ అక్కడ మీరు చేయించేసుకోవచ్చు, చేతికి కానీ నడుముకి కానీ. తర్వాత నెక్స్ట్ మంత్ ఈ టెస్ట్లో ఒక స్కానింగ్ రాశాను, ఆ స్కానింగ్ నెక్స్ట్ మంత్ అక్కడ చేయించుకుని రండి. ఆ స్కానింగ్ ఆయనకి ఇచ్చి పంపించేయండి, మీరు రావక్కర్లేదమ్మా. ఓకే సార్. అలాగే ఈ బ్లడ్ టెస్టులన్నీ ఇక్కడ ఇచ్చేసేయండి. అలాగే వాళ్ళు రాసాం కదా, ఈ టెస్టులన్నీ ఇక్కడ ఇచ్చేసుకోండి. ఈ స్కానింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఇక్కడ చేయించేసుకోండి. ఈ టెస్ట్ ఒకటి, ఈ టెస్ట్ ఒకటి, మళ్ళీ ఇవన్నీ ఒకసారి చేంజ్ చేసుకుంటే దీన్ని బట్టి మనం చూసి మీకు మళ్ళీ మందులు ఏమైనా మార్చాలంటే నేను మారుస్తాను. ఇదే బిళ్ళలు ఇచ్చాగా, పారాసెటమాల్ బిళ్ళ, అదే నొప్పి అయినా జ్వరమైనా అదే. ఇంకా బాగా నొప్పి కానీ ఏదైనా వస్తే టాబ్లెట్ ఇది ఒకటి బయట కొనుక్కుని వాడుకోవచ్చు. ఇక్కడ రాశాను, ఒక 10 బిళ్ళలు దగ్గర పెట్టుకోండి. కడుపు నొప్పికి ఏమైనా వస్తే వేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇబ్బంది ఏమైనా ఉన్నా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మనకు కాల్ చేయొచ్చు. టెలికాలర్స్. మీది ఏ ఊరు అన్నారు? నర్సీపట్నం. భద్ర సరోజ, భద్ర మేనేజర్ గారు, సరోజ టీచర్. ఓకే అమ్మా. అదే జర్నీ అది చేయొచ్చు సాధ్యం, మీరు జాబ్ అన్ని చేసుకోవచ్చు అమ్మా, ఏది ఆపక్కర్లా. ఏం అవసరం చేయొచ్చు. నీకు ఇబ్బంది ఏమి లేదనుకుంటే చేసుకో. నీకు ఏమైనా ఇబ్బంది ఉంది, బస్సులో వెళ్ళేటప్పుడు తిప్పేస్తుంది అనుకుంటే ఆగు. పోనీ మీకు భయం ఉంటే 1 నెల ఆగండి, సెలవు పెట్టుకుని ఏమైంది తర్వాత అది సెట్ అయిపోయిన తర్వాత కావాలంటే అప్పుడు ఎదురు కానీ మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. ఓకేనమ్మా, అది ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. తొందరలోనే మరి 12 బిడ్డని ఎత్తుకుని మళ్ళీ రావాలి నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు. మీకు బుక్ ఇచ్చా కదమ్మా, గర్భిణీ శ్రీ ఆహారం ఆరోగ్యం, అది ఫాలో అవ్వండి చక్కగా. అలాగే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, వికారాలు వాంతులు ఉంటాయి కాబట్టి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. ఈ మందులు ఇస్తారు, వాడుకోండి.